అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఇవ్వడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నానంటే ఒక సెన్సేషనల్ టాపిక్ ఒకటి కావాలి. నాకు చాలా రోజులైంది ఏపీలో ఇటువంటి వీడియో ఇచ్చి అన్నది ఒకటి కావాలి నాకు అనుకున్నాను. మరి కోయిన్సిడెన్స్ అనుకుంటా అటువంటిది ఒకటి కనబడి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. రీసెంట్గా ఏపీలో ములకల చెరువు, తంబలపల్లి దగ్గర, ఇబ్రహీంపట్నం, విజయవాడ దగ్గర ఏకంగా ఒక చిన్న సైజు పెద్ద సైజు అక్రమ మద్యానికి సంబంధించి ప్లాంటే ఉంది. లేబులింగ్, డిజైన్, అబ్బా అసలు చెప్పాలంటే ఇక్కడి నుంచే మంది సప్లై అవుతుందేమో అన్న ఫీలింగ్ అనమాట. ఎవర్రా అంటే జనార్దన్ రావు, రోజా భాషలో జనార్దన్ రెడ్డి. నిన్న రోజా మాట్లాడుతూ ఫ్లోలో జనార్దన్ రెడ్డి అంది. ఏంటో ఇలా అంది అనుకున్నా. అప్పుడు తెలిసింది ఏంటంటే పేరుకే ఇతను టీడీపీ నాయకుడు అయినటువంటి జనార్దన్ రావు, బట్ అతను వెనక ఉన్నది వైసీపీ. నిన్న సాక్షాత్తు చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. దీని వెనక ఎవరున్నా ఎంతటి వారైనా ఎవరిని వదిలేది లేదు. మా పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసి తెలియగానే సస్పెండ్ చేసాం, అరెస్ట్ కూడా చేసాం. దీనికి సొంతదారులు ఎక్కడ ఉన్నారు, అసలు ఎటు నుంచి ఎటు కదిలింది ఏంటన్నప్పుడు ఆఫ్రికా దేశాలు అదే అంటున్నప్పుడు మొత్తం బయటకు తీస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే కన్ఫెషన్ అనొచ్చు, లేదన్నప్పుడు ఎప్పుడుగా మారాడు అనుకోవచ్చు. జనార్దన్ రావు అతను చెప్పింది కనుక క్రాస్ చెక్ చేస్తే జోగి రమేష్ అనబడే ఓ వ్యక్తి నోటిలో మురికిని పెట్టుకొని మాట్లాడే మురికి రమేష్ అంటారు కొంతమంది. అగ్రిగోల్డ్కి సంబంధించి డూప్లికేట్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అగ్రిగోల్డ్ భూముల్ని ఆక్రమించుకుని అగ్రిగోల్డ్ రమేష్ అంటారు ఇంకొంతమంది. ఇప్పుడు లేటెస్ట్గా మధ్యో రమేష్, నకిలీ మధ్యో రమేష్ అంటూ ఉన్నారు. కారణం ఏంటి? ఇదిగో ఇదే ఏంటి, ఏకంగా ఆనాడు వైసీపీ హయాంలో టీడీపీ అయితేంది, వైసీపీ అయితేంది, నీకెంత లాభం మాకెంత ఇస్తావు, అలా కాదులే పని మాకే చేసేది, నువ్వు లాభాలు పంచుకుందాం కానీ అని అతని చేత ఆనాడు నకిలీ మద్యం తయారు చేయించిందే ఈ జోగి రమేష్. ఈరోజు సాక్షాత్తు అతను ఎప్పుడుగా మారి చెప్తున్నాడు, ఒకప్పుడు వైసీపీ హయాంలో నేను చేశా, కూటమి గవర్నమెంట్ వచ్చాక తాట తీసి ఆరేస్తారని భయపడి ఆగిపోయా, కానీ జోగి రమేష్ హే మీ కూటమి గవర్నమెంటే కదా చెయ్యి అన్నాడు. నా వల్ల కాదు బాబు, తేడా వస్తే తాట తీసి ఆరేస్తా, నేను చేయనన్నా. ఒరే పిచ్చోడా, పేరుకే కూటమి గవర్నమెంట్ రా, అధికారులు, ఎక్సైజ్ వాళ్ళు, ప్రొబిషన్ వాళ్ళు, పోలీసులు మొత్తం మనోళ్ళే, ఏమనుకున్నావు మా గురించి అని నాకు ధైర్యం ఇచ్చాడు. దాంతో మరలా స్టార్ట్ చేసి అన్నాడు. నేను ఏకంగా చంద్రబాబు నాయుడు ఒక వెబ్సైట్ లాంటిది, యాప్ లాంటిది పెట్టి ప్రతి మద్యం బాటిల్, చీప్ లిక్కర్, కాస్ట్లు ఏదైనా కానీ ప్రతి మద్యం బాటిల్ క్యూఆర్ కోడ్ ఇస్తారు. నువ్వు దాన్ని స్కాన్ చేసి చేయగానే అది నకిలీదా ఒరిజినల్ తెలిపేది. స్కాన్ చేయగానే అది ఏ బ్రాండ్, దాని ఓనర్ ఎవడు, ఏ డిస్టిలరీ తయారు చేశాడు, ఎవరు సప్లై చేశారు, దాని రేట్ ఎంత, అన్నిటినీ దాని మీద వస్తుంది. వన్స్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే నీకు అది ఏమీ రాలేదంటే అది నకిలీ మందు, తీసి పక్కన పడే కదండి, కొనొద్దు. సో నకిలీ మందు ఏది, ఒరిజినల్ ఏది తెలుసుకోవచ్చు, అతను ఎవరు తయారు చేశాడేంటి తెలుసుకోవచ్చు. ఓవరాల్గా నిన్న చంద్రబాబు నాయుడు చెప్పిందని క్రాస్ చెక్ చేస్తే ఇక బెల్ట్ షాపులో కూడా ఎవడు అమ్మలేడు, అలా ఉంది. ఒకవేళ బెల్ట్ షాపులో ఎవరైనా అమ్ముతారంటే అది నకిలీ మద్యం అనుకోవాలి. సో విషయం ఏంటి మరి, చంద్రబాబు నాయుడు గారు మద్యాన్ని నియంత్రిస్తామని చెప్పలా, మద్యాన్ని నిషేధిస్తామని చెప్పలా, కానీ ఒక మాట అన్నాడు, మద్యపాన నిషేధం జరగదు కాబట్టి మేము పనిచేస్తాం, మద్యాన్ని వచ్చేసి కొంచెం క్వాలిటీ మద్యాన్ని తక్కువ రేట్లకు అన్నట్టే షాపులోనే పెడతాం, బట్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఇలా చెప్తున్న మూమెంట్లో ఒక మాట అన్నాడు ఆయన, మద్యానికి సంబంధించి ఓలల సమస్యలు ఎక్కడ వస్తున్నాయి, బెల్ట్ షాపులు విచ్చలుగా ఉండటం వల్ల, ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరకటం వల్ల సమస్యలు వస్తున్నాయి. సో బెల్ట్ షాపులు కంట్రోల్ చేస్తామన్నాడు. ఈరోజు నకిలీ మద్యం ఏది, ఒరిజినల్ మద్యం ఏది అని తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ అండ్ వెబ్సైటు లైక్ ఇవన్నీ యాప్ని పట్టుకొచ్చాడు కదా. దాంతో ఇప్పుడు ఏమైంది, ఓలల్లో ఎక్కడ పడితే అక్కడ నీకు మద్యం దొరకదు, ఓన్లీ సెలెక్టెడ్ షాపుల్లోనే, అది కూడా ప్రభుత్వం చేత అనుమతి పొందిన షాపుల్లోనే దొరుకుద్ది, అది కూడా ఎవరమ్మారు ఏంటి మొత్తం తెలిసిద్ది. ఓవరాల్గా ఇది మద్యానికి సంబంధించి కూర్చున్న జనానికి అవగాహన కల్పించి మద్యాన్ని కంట్రోల్ చేసే పద్ధతి.
ఓవరాల్గా వైసీపీ యొక్క ఈ మద్యం కేసు ఏదైతే ఉందో దానిలో ఫాస్ట్ అప్ చేస్తారనుకుంటున్న మూమెంట్లో ఈ నకిలీ మద్యం అని చెప్పి టీడీపీలో ముందుకు పట్టుకొచ్చారు. ఇక్కడ దొరికింది ఏంటంటే అసలు నకిలీ మద్యం ఇదిరా, దీనికి లింక్ అదిరా. ఓవరాల్గా వైసీపీ హామీ జరిగిన నకిలీ మద్యం స్కాము కేసు ఏదైతే ఉందో దానికి ఇప్పుడు పట్టుబడిన దీనికి రెండు లింక్ చేస్తే దీని అమ్మ బత్తాయో అసలు మొత్తం ఇక్కడే ఉంది కదా అనిపిస్తుంది. సో వైసీపీ యొక్క జీవితం, వైసీపీ యొక్క శ్వాస మొత్తం ఇప్పుడు టీడీపీ చేతుల్లో ఉంది, కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఓవరాల్గా వైసీపీలో కింగ్ పిన్ కనుక జగన్మోహన్ రెడ్డి అయితే ఆ తర్వాత నోరేసుకొని పడిపోయిన వారిలో మొత్తం నాదనుకున్న వారిలో జోగి రమేష్. ఇప్పుడు అతని పరిస్థితి ఆల్మోస్ట్ ఇక ఓస లెక్క పెట్టక తప్పదు. ఎందుకంటే అతని మీద ఇప్పటికే బోల్డెన్ని కేసులు ఉన్నాయి. ఐఎమ్ షూర్ రాసి పెట్టుకోండి, 2023 ఎన్నికల్లో అంటే 2023 ఆ రోజుల్లో నేను చెప్పాను, 2024 ఎన్నికలలో రిజల్ట్లో ఫస్ట్ ప్లేస్ టీడీపీ, సెకండ్ ప్లేస్ జనసేన, థర్డ్ ప్లేస్ వైసీపీ, వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదని కూడా చెప్పాను. ఈరోజు మరలా చెప్తున్నా 2029 ఎన్నికల నాటికి అయితే వైసీపీ ఉండదు. ఒక వైసీపీ ఉనికిలో ఉన్న ఆ పార్టీ తరఫున 170 స్థానాలు పోటీ చేసే వాళ్ళు ఉండరు. ఈలోపు 50 స్థానాలు పెరుగుతాయి అన్నారు. 225 వేసుకుందాము, కనీసం వీళ్ళకి 50% పోటీ చేసే వాళ్ళు దొరకరు. ఒకవేళ బీ ఫామ్ ఇచ్చాము, కుక్కను పెట్టినా గెలిపించుకుంటాము అని అనుకున్నట్టయితే సినిమాలో చూపించినట్టు మంచోళ్ళుగా టికెట్ ఇచ్చాడు అనుకుందాం. కుక్కలు గొర్రెలు ఎందుకు మనకి పద్ధతిగా మాట్లాడుకుందాం. మంచోళ్ళుగా టికెట్ ఇచ్చాడు, వైసీపీ పోటీ చేశారు, మొత్తం మేము చూసుకుంటా ఉన్నారు, అన్ని చోట్ల పోటీ చేశారు. లెక్క పెట్టుకోండి, 50% వీళ్ళు పోటీ చేసిన వాటిలో డిపాజిట్లు రావు. ఓవరాల్గా అన్నప్పుడు సింగిల్ డిజిట్గా వైసీపీ పరిమితం అయింది. ఆ రేంజ్లో వారికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు బయటపడ్డటువంటి నకిలీ మద్యం కేసుకి వైసీపీ మద్యం స్కామ్కి అద్భుతమైన లింక్ కుదిరింది. ఇక వైసీపీని ఎవడో కాపాడలేడు. జగన్ ఎనీ టైం జైలుకి వెళ్ళడం ఖాయమని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సిబిఐ ఈడీ కేసు కూడా కీలకమైన అప్డేట్ నాకు ఒకటి వచ్చింది. వీలైతే రేపు దాని గురించి డీటెయిల్గా వీడియో ఇస్తాను.